ఆలోచిస్తున్నావు? ఏం లేదు బేట, అప్పుడప్పుడు అట్లా ఆలోచిస్తాను. అయినా నువ్వు వెళ్ళేసి నీ టాయిలెట్ బుక్ చదువు. ఏం బుక్? ఆలయాన శివగంగా కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన. విను బాబుజీ, పాట పాడుతున్నా. ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధు కల్పన, అది నా కల్పన. విన్నావా బాబుజీ? ఎట్లది? మ్యూజిక్ ఉంటే బాగుంటుంటుంది. ఇంకా ఈ సన్ని దగ్గరకు వచ్చినప్పుడు వాడతాను. ఓకే, చికై కల్పనా కవితాలాపనా. ఒక ఉదయంలో నా హృదయంలో, ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం, విరిసిన మందారం, మెరిసిన సింధూరం. కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన. ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం, మెరిసిన సింధూరం. చెప్పమ్మా, ఏం చెప్పాలి? ఎప్పుడు తినాలి? ఇంత టైం అయిపోతుంది. లంచ్ ఒక్క పీస్. నిన్ననే కదా తిన్నాం. ఇంత పీస్, ఇంతే పీస్. కమాన్.
శ్రీజాస్ హోమ్స్. ఐ లైక్ దిస్. ఏందో కర్రీ అయిపోతుంది, తినేసేయాలి మనం. ఓకే. నీకు చికెన్ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టం. మటన్ యాక్. ఎక్కల్ మటన్ కూడా బాగుంటుంది. నాకు మటన్ ఇష్టం లేదు మమ్మీ. ఓకే, అలవాటు చేసుకోబట్టి ఎప్పుడైనా ఒకసారి సంవత్సరం ఒకసారి తిందాం మనం. నాకొద్దు. ఎట్లాగా మనం మటన్ అయితే తినట్లేదు. నాకొద్దు. నా చిన్నప్పుడు తిన్నాను కానీ ఇప్పుడు నేను కూడా తినట్లేదు అసలు యాక్చువల్గా. మంచిది. నాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం. తారతారకి నడుమ ఆకాశం ఎందుకు, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో, తారతారకి నడుమ ఆకాశం ఎందుకో, పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో, మనిషి మనిషికి మధ్య మనసనేది ఎందుకో, మనసే గుడిగా మనిషికి ముడిగా, మమత ఎందుకో మమత ఎందుకో, తెలియని ఆవేదనే ఆలాపన, తెలుసుకున్న వేదనే కల్పన, అది ఒక కల్పన, అది నా కల్పన. ఎవరికి బాయ్ చెప్తున్నావు? చోటా సకిడ్డా ఊరికే ఎందుకు చెప్తా.